హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్లో ఐపీఓ ఎలా అప్లై చేయాలో చూద్దాం. హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ మీద ఓపెన్ చేయాలి. అందులో మనకు ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో ఓపెన్ చేయాలి. అందులో మీ కస్టమర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ఇలా మీకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్బోర్డ్లో నా దగ్గర ఇప్పుడు ఐపీఓ అప్లై చేయడానికి 88,000 ఉన్నాయి ప్రెజెంట్. దాంట్లో ఇప్పుడు మనం ఐపీఓలో అకౌంట్స్ ఉంది కదా, అందులో రిక్వెస్ట్లోకి వెళ్ళాలి. ఐపీఓస్ అప్లై చేయడానికి హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేయాలి అంటే రిక్వెస్ట్లో మీరు లాస్ట్కి వస్తే ఐపీఓ ఆర్ రైట్స్ ఇష్యూ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టాలి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత మీ నేమ్ పాన్ చూపిస్తుంది. నేను బ్లర్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ కంటిన్యూ కొట్టాలి. ఓకే, ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఐ వాంట్ టు అప్లై ఫర్ ఐపీఓ ఇష్యూ, రైట్ ఇష్యూ ఆర్ కాల్ మనీ. మనం ఐపీఓ అప్లై చేస్తున్నాం కాబట్టి గో ఫర్ ఐపీఓ ఇష్యూ. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలా ప్రజెంట్ ఏవేమైతే ఐపీఓస్ ఉన్నాయో అవి చూపిస్తుంది. కింద లాస్ట్ ఉంది ఎస్ఎంఈ ఐపీఓ. ఇప్పుడు ఇందులో ఎంప్లాయీ, జనరల్ కేటగిరీ రెండు ఉన్నాయి. మనం జనరల్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి జనరల్ కేటగిరీ అప్లై చేస్తాం. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 745 to 785. అప్లై. మీకు ఇక్కడ అప్లికేషన్ పాన్ నెంబర్ ఇవన్నీ చూపిస్తాయి. దీంట్లో కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్, మంత్, డేట్ ఇలా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో సిడిఎస్ఎల్ ఆప్షన్ చూపిస్తుంది కదా, మనం సిడిఎస్ఎల్లో అప్లై చేయాలి. సిడిఎస్ఎల్ డిపి నేమ్ వచ్చేసి మీ డిమ్యాట్ అకౌంట్ ఉంటుంది కదా, గ్రో లేదంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఏంజల్ బ్రోకింగ్, ఇలా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి డిపి నేమ్లో. సో మీ డిపి ఐడి కొట్టడానికి ఏముండదు, అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అంటే బీఓ ఐడి ఉంటుంది కదా మీకు డిమ్యాట్ అకౌంట్కి, ఆ ఐడి ఏదైతే ఉంటుందో ఆ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అది ఎంటర్ చేయాలి మీరు. సో మీరు అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిట్ క్వాంటిటీ కనిపిస్తుంది కదా, నేను క్వాంటిటీ చేంజ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఎక్కువ లాట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో ఎన్నైతే అప్లై చేయాలో అన్ని ఇవ్వాలి క్వాంటిటీ. సో నేను 95 ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ 785 మీద అప్లై చేస్తున్నా. మీరు ఇక్కడ అప్లికేషన్ అమౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అమౌంట్ చూపిస్తుంది ఎంత పడుతుందని. 74,575 పడుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ కొడుతున్నా. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఓకే, కన్ఫర్మ్. సో అకౌంట్లో మనీ హోల్డ్ అవుతాయి అని చెప్పి చూపిస్తుంది. ఓకే, కన్ఫర్మ్. సక్సెస్ఫుల్గా మనం బిట్ చేసేసాము, అయిపోయింది. మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది అండ్ ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది ఇందులో. క్లోజ్. మీకు నెక్స్ట్ వచ్చే పేజ్ ఏంటి అంటే, మీరు ఇన్ కేస్ ఎక్కువ అప్లై చేయాలి అనుకుంటే ఆ మోడిఫై ఆప్షన్ చూపిస్తుంది. బిట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే బిట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 5 అప్లై చేశారు, మ్యాక్స్ 13 క్వాంటిటీ అప్లై చేయొచ్చు. 6 పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలంటే మోడిఫై కొట్టేయచ్చు. అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇఫ్ లైక్ దిస్ వీడియో.